బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ సమావేశం నుంచి తిరిగి వస్తున్న సమయంలో అస్వస్థతకు గురయ్యారు. ఫామ్ హౌస్ నుంచి వస్తున్న సమయంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమెను బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే ఆర్వీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో సబితా ఇంద్రారెడ్డికి డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఆమెకు ఫుడ్ పాయిజనింగ్ అయినట్లు వైద్యులు తేల్చారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ సమావేశం నుంచి తిరిగి వస్తున్న సమయంలో అస్వస్థతకు గురయ్యారు. ఫామ్ హౌస్ నుంచి వస్తున్న సమయంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమెను బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే ఆర్వీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగరాజు ఫోన్ ఇన్ లో అందిస్తారు. నాగరాజు, గుడ్ మార్నింగ్ నిత్య. సిద్దిపేట జిల్లాలో నిన్న కేసీఆర్ సమావేశానికి వచ్చిన అందరి ఎమ్మెల్యేలతో పాటు మంత్రులతో పాటు సబితా ఇంద్రారెడ్డి కూడా నిన్న ఎర్రవల్లి సిద్దిపేట జిల్లాలో కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వచ్చింది. దీంతో ఆ సమావేశం అయిన మధ్యలోనే నిన్న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుండి ఆ వ్యవసాయ క్షేత్రానికి వచ్చింది ఇంద్రారెడ్డి. సమావేశం అనంతరం సుదీర్ఘ చర్చలు 8 గంటల పాటు చాలా సమావేశం నిన్న రాజకీయ పరిణామాలపై సుదీర్ఘ ఒత్తిడి పరిణామాలపై చర్చలు జరిగినాయి. ఆ సమావేశం అనంతరం ఆ తిరుగు ప్రయాణంలో అస్వస్థతగా ఆమెకు అయిందని చెప్పాలి. ఫుడ్ పాయిజన్ నిన్న కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ లో ఏం టిఫిన్ గా లేక మరి ఎటువంటి పరిస్థితుల్లో ఏమో మొత్తం మీద ఫుడ్ పాయిజన్ అయ్యేసరికి ఆ మార్గ మధ్యంలో హైదరాబాద్ కు వెళ్లే మార్గ మధ్యంలో ఆర్వీఎం ఆసుపత్రులకు అందులో అడ్మిట్ చేశారు. దాంతో అడ్మిట్ చేయడం వల్ల మొత్తం పరీక్షలు నిర్వహించి కేవలం ఫుడ్ పాయిజన్ వల్లే అని చెప్పి అస్వస్థతకు గురైంది అని చెప్పి పలు డాక్టర్లు చెప్పారు. ఇంకా మొత్తం మీదనైతే నిన్న మినిమం ఒక 23 hours మాత్రం హాస్పిటల్లోనే ఉందని తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పటికి మాత్రం ఆల్రెడీ నైటే డిశ్చార్జ్ చేశారు. ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్పి కూడా డాక్టర్లు కూడా చెప్పారు. కేవలం ఫుడ్ పాయిజన్ వల్లే అస్వస్థతకు గురైందని చెప్పారు. ఇక ఈ విషయంపై కూడా ఇటు టీఆర్ఎస్ పార్టీలు ఇంకా వైద్యులు కూడా పూర్తి అఫీషియల్ గా ప్రకటన చేయాల్సింది. ఓవరాల్ గా మాత్రం ఫుడ్ పాయిజన్ వల్లనే తప్ప వేరే పెద్ద ఏం ఇష్యూ లేదు అంటూ ఇటు డాక్టర్లు చెప్పడం జరిగింది. మొత్తం మీద 2-3 గంటలు సుదీర్ఘ చికిత్స అనంతరం పలు టెస్టులు అనంతరం కూడా ఇంటికి పంపించడం జరిగిందని కూడా ఇటు టీఆర్ఎస్ కార్యవర్గం చెప్తుంది. నిత్య రైట్ నాగరాజు, థ్యాంక్ యూ.